ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. వాస్తనుకుంటూ వాస్తవాన్ని మరచి చాదస్తపు చేతలతో మూఢ నమ్మకాలతో లక్షల కొద్ది డబ్బును వృధా చేసుకోవద్దండి అంటూ వాస్తు గురించి ఒక వాస్తవాన్ని చెప్పబోతున్నాను. మహానుభావులారా, మీకు మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ పంపండి. అందరూ లైక్, షేరు, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. వాస్తనుకుంటూ వాస్తవాన్ని మరచి చాదస్తపు చేతలతో మూఢ నమ్మకాలతో లక్షల కొద్ది డబ్బును వృధా చేసుకోవద్దండి. మనమందరము భూగోళ శాస్త్రాన్ని చదివామండి. సూర్యుడు తిరగడండి, ఒకే చోట ఉంటాడండి. భూమి మాత్రము తన చుట్టూ తానే తిరుగుతుందండి. వాస్తు ఈస్ట్ ఫేసింగ్ అంటారు. మన ఇంటి ముఖద్వారం తూర్పు దిక్కున ఉండాలంటారు. కానీ భూమి తిరగడం వల్ల మధ్యాహ్నానికి మన మెయిన్ డోరు దక్షిణానికి మారుతుంది. సాయంకాలానికంత పడమటికి చేరుతుంది. అర్ధరాత్రికి ముఖద్వారం ఉత్తరానికి చేరుతుంది. తెల్లరేసరికెల్లా ముఖద్వారం మళ్ళీ తూర్పు దిక్కుకు మారుతుంది, ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. భూమి తిరగడం వల్ల ముఖద్వారం ఒకే రోజు ఎన్నెన్నో దిక్కులు మారుతుంది. మరి ఈస్ట్ ఫేసింగ్ ముఖద్వారం ఎట్లా అవుతుందండి? అందుకే వాస్తనుకుంటూ వాస్తవాలను మరచి మూఢ నమ్మకాలతో కష్టపడి సంపాదించి లక్షల కొద్ది డబ్బును వేస్ట్ చేసుకునే కంటే, వాస్తుకు వృధా ఖర్చు పెట్టే కంటే, తిండి లేక పస్తులుండే పేదవాళ్ళ పొట్టకింత పెట్టినా మనకు పుణ్యమైన ఉంటదండి. మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః.